రాజధాని ప్రాంతంలో రైతులు రోడ్డెక్కాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుందా? ఎందుకంటే జరుగుతున్న పరిణామాలు చూస్తే అలాగే కనిపిస్తుంది. ఎందుకంటే 2014, 15 ప్రాంతంలో ముఖ్యంగా రాజధాని గ్రామాల్లోని 29 గ్రామాలు పెద్ద ఎత్తున భూ సమీకరణకు ప్రభుత్వానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు రెండవ విడత అంటే మలి విడత భూ సమీకరణ ఏదైతే జరుగుతుందో అందులో కొంతమంది రైతాంగం భూ సమీకరణ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు. అంటే దీనికి ప్రధాన కారణం ఏంటంటే గతంలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అప్పటి ప్రభుత్వం ఏదైతే భూ సమీకరణ పేరుతో పెద్ద ఎత్తున భూ సమీకరణ చేసిందో ఆ తర్వాత లబ్ధిదారులకి ఇప్పటికీ పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదన్న వాదన వినిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే మలి విడత భూ సమీకరణకు గ్రామాల్లోని కొంతమంది నిరాసక్తిగా ఉన్నారనేటువంటి వాదన వస్తుంది. అందులో భాగంగా ఈరోజు జరిగినటువంటి భూ సమీకరణకు సంబంధించినటువంటి గ్రామ సభల్లో పెద్ద ఎత్తున నిరసనలు కూడా వ్యక్తమయ్యాయి. సాక్షాత్తు తాడికొండ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ సమక్షంలోనే రెండు వర్గాలుగా రైతులు విడిపోయి కొంత వివాదాస్పదంగా మారినటువంటి పరిస్థితి. అయితే ఈ జరుగుతున్నటువంటి వ్యవహారాలన్నింటికి కూడా ఏంటి కారణం అని అన్వేషిస్తే 2015 నుంచి 2024 వరకు రాజధాని ప్రాంతంలోని రైతులు ఎదుర్కొన్నటువంటి సమస్యలే. ఎందుకంటే 2014, 2019 కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దలను నమ్మి రాజధాని ప్రాంతంలోని దాదాపు 40,000కు పైగా ఎకరాలను రైతులు భూ సమీకరణ విధానం ద్వారా అందించారు. తద్వారా పెద్ద ఎత్తున రైతులకు లబ్ధి కూడా చేకూరనుందనేటువంటి ప్రచారం జరిగింది. అయితే 2019 నుంచి 24 వరకు వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం అక్కడున్నటువంటి రైతాంగాన్ని పూర్తి స్థాయిలో కట్టడి చేసింది. దీనికి తోడు అసలు రాజధాని ఈ ప్రాంతంలోనే ఉండదనేటువంటి అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చి పెద్ద ఎత్తున రైతాంగాన్ని ఆందోళనకు గురి చేసే విధంగా అప్పటి ప్రభుత్వం పనిచేసింది. అదేవిధంగా అనేక మంది రైతులు అరెస్టులు కావటం, అదేవిధంగా పోలీసులు అక్రమ కేసులు పెట్టి రైతాంగాన్ని వేధించడం వంటి అనేక సంఘటనలు రాజధాని గ్రామంలో కలకలం సృష్టించాయి. అలాంటి నేపథ్యంలో తిరిగి 2024 మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో రాజధాని గ్రామాల్లో రైతులకు పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుందని అక్కడ వారంతా భావించారు. కానీ సంవత్సరం గడుస్తున్న రైతాంగానికి పూర్తి స్థాయిలో జరగాల్సిన న్యాయం జరగలేదనేటువంటి వాదన వినిపిస్తుంది. దీనికి ప్రధాన కారణం రాజధాని సిఆర్డీఏ పరిధిలో ఉన్నటువంటి గ్రామాల్లో ఎవరైతే భూ సమీకరణ విధానం ద్వారా రైతాంగం తమ విలువైనటువంటి భూములు ఇచ్చారో వాళ్ళకి ఇప్పటికి కూడా ఫ్లాట్లు పూర్తి స్థాయిలో కూడా అందించలేదనేటువంటి వాదన వినిపిస్తుంది. దీంతోపాటు ఇప్పటికే అక్కడ గడ్డి తొలగించడానికి, పిచ్చి మొక్కలు తొలగించడానికి పెద్ద ఎత్తున ప్రభుత్వం ధనం వెచ్చించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో ఈ నేపథ్యంలోనే వీలైనంత త్వరగా ఫ్లాటింగ్ చేసి తమ భూములు తమకు అప్పగిస్తే ఏదైతే ప్రభుత్వం మంజూరు చేసేటువంటి ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఇళ్ల స్థలాలు, అదేవిధంగా కమర్షియల్ ఫ్లాట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రైతులకు ఇస్తే వాళ్ళు అమ్ముకోవడం లేదా ఇల్లు కట్టుకోవడం లాంటివి అవన్నీ జరుగుతాయి. తద్వారా రాజధానిలో కూడా ఒక నిర్మాణాత్మకమైనటువంటి నిర్మాణాలు కళకళలాడేటువంటి అవకాశం ఉంటుందనేది రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం చెబుతుంది. దీనికి తోడు తొలి విడతలో ఉన్నటువంటి రైతాంగానికి పూర్తి స్థాయిలో న్యాయం జరగకుండానే మలి విడత భూ సమీకరణ విధానానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. దీంట్లో భాగంగా దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల చేయడంతో పాటు విధి విధానాలు కూడా ఖరారు చేసింది. అంటే మెట్ట భూముల్లో ఉన్నటువంటి రైతాంగానికి 1000 గజాల ఇళ్ల స్థలం, దాంతోపాటు ఒక 250 గజాల కమర్షియల్ ఫ్లాటు, అదేవిధంగా జరీ భూముల్లో ఉన్నటువంటి ఎవరైతే భూదారులు ఉంటారో, భూ హక్కుదారులు ఉంటారో వారికి 1000 గజాల ఇళ్ల స్థలంతో పాటు 450 గజాల కమర్షియల్ ఫ్లాట్ని ఇచ్చేందుకు ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది. అదేవిధంగా మరికొంతమందికి అనేక రకాలుగా ఉపయోగపడతామనేటువంటి ప్రకటన చేసింది. అంటే అది పెన్షన్లు కావచ్చు, లేదా నెల నెల ఇచ్చేటువంటి దీనికి సంబంధించినటువంటి భూములకు సంబంధించినటువంటి మిగతా అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో తాము భూ సమీకరణ విధానం ద్వారా తీసుకున్న తర్వాత రైతాంగానికి మేలు చేస్తామనేది ప్రభుత్వం చెప్తుంది. అయితే జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటి కూడా నిశ్చింతగా గమనించినటువంటి రైతాంగం ఇప్పుడు జరిగినటువంటి వ్యవహారం మొత్తాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నారు. అయితే గతంలో ఏదైతే మొదటి విడతలో ఇచ్చినటువంటి భూ సమీకరణ విధానం ద్వారా ఇచ్చినటువంటి రైతాంగం ఉన్నారో ఆ రైతాంగానికి పూర్తి స్థాయిలో న్యాయం చేసిన తర్వాత మలి విడత భూ సమీకరణ విధానానికి వెళ్ళాలనేటువంటి ఆలోచనతో అక్కడ రైతాంగం ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ వ్యవహారం మొత్తం కూడా సిఆర్డీఏ అధికారులు ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి ఈ వ్యవహారాన్ని నివేదిస్తున్నారా లేదా అనేటువంటి
ప్రశ్న కూడా అక్కడ ఉద్భవిస్తుంది. ఎందుకంటే రైతాంగం ఇప్పటికే బయటకు వచ్చి తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. అదేవిధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు. అయితే అక్కడికి వస్తున్నటువంటి ప్రజా ప్రతినిధులు కానీ, స్థానిక నాయకులు కానీ, లేదా అధికారులు కానీ ఈ విషయం మొత్తాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలి. తద్వారా ఏదైతే రైతాంగం ప్రభుత్వాన్ని నమ్మి భూములు ఇస్తుందో అదే విధంగా రైతాంగాన్ని కూడా ప్రభుత్వం ఆదుకోవాలి. ప్రభుత్వం పూర్తి స్థాయిలో రైతాంగానికి ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాలనేటువంటి డిమాండ్ వస్తుంది. ప్రస్తుతం జరుగుతున్నటువంటి వ్యవహారంలో, ఈరోజు జరిగినటువంటి వ్యవహారంలో ఏదైతే మనకి తాడికొండ మండలం ఉందో ఆ ప్రాంతంలో కూడా గ్రామ సభలు నిర్వహించిన సందర్భంలో రైతాంగం 2 వర్గాలుగా విడిపోయి ఒకళ్ళు భూములు ఇస్తామని, మరి కొందరు భూములు ఇవ్వమనేటువంటి స్థాయికి వ్యవహారం ముదురుతున్న నేపథ్యంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రభుత్వ పెద్దలు గతంలో మనం పరిశీలించినట్లయితే మొదటి విడత భూ సమీకరణ విధానంలో అప్పటి మంత్రులుగా ఉన్నటువంటి మంత్రి నారాయణ, ప్రతిపాటి పుల్లారావు, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి టీడీపీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా కలిసికట్టుగా వెళ్ళి అక్కడ రైతాంగాన్ని ఒప్పించి అక్కడ ఉన్నటువంటి భూములు మొత్తం కూడా భూ సమీకరణ విధానంలో తీసుకొని మంచి జరుగుతున్నటువంటి విధానం వాళ్ళందరికీ కూడా తెలియజెప్పి భూములు తీసుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు కేవలం అధికారులు లేదా స్థానిక నాయకులు వీళ్ళందరూ కొంత ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా సీనియర్ల ప్రభావం అక్కడ కనిపించడం లేదు. ఎందుకంటే సీనియర్లు వెళ్ళి వాళ్ళు ఇచ్చేటువంటి అష్యూరెన్స్ ఏదైతే ఉంటుందో అది రైతాంగానికి కొంత నమ్మకం కలిగిస్తుంది. అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి రైతాంగాన్ని కూడా ఈ రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటి కలుపుకొని వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అలా కాకుండా అధికారుల మీద లేదంటే స్థానిక నాయకుల మీద ఆధారపడితే ఈ భూ సమీకరణ విధానం కొంత రచ్చ జరిగేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని, అంటే ఏదైతే రాజధాని రైతులకి ఉన్నటువంటి అనుమానాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా నివృత్తి చేసి పూర్తి స్థాయిలో రాజధాని రైతులకి ఒక నమ్మకం కలిగించి భూ సమీకరణ విధానం ద్వారా భూములు తీసుకోవాలి. తద్వారా ఏదైతే రాజధాని నిర్మాణంలో ఇప్పుడు ప్రభుత్వం నిర్మాణం చేద్దామనుకుంటుందో, ఇది మనకి అంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, స్పోర్ట్స్ సిటీకి సంబంధించినటువంటి కాంప్లెక్స్లు కానీ, ఇతరత్ర ఏవైతే డెవలప్మెంట్ కోసం ఈ భూ సమీకరణ విధానం ద్వారా మళ్ళీ 42,000 ఎకరాలు తీసుకోబోతుందో దానికి పూర్తి స్థాయిలో రైతాంగాన్ని సంసిద్ధం చేసి ఒక పాజిటివ్ దుఃఖప్రదం ఉన్నటువంటి విధానంలోనే భూములు తీసుకోవాలి. అదేవిధంగా ఎక్కడ కూడా గ్రామాల్లో గలాటా లేని విధానంలో తీసుకోవాలనేటువంటి ఆలోచన ప్రభుత్వం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు గతంలో ఏదైతే మొదటి విడతలో భూములు ఇచ్చారో ఆ రైతులందరినీ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకి సంబంధించినటువంటి ఫ్లాటింగ్ మొత్తం కూడా ఇచ్చి తద్వారా రైతాంగానికి నమ్మకం కలిగించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉందనేది స్థానికంగా రైతులు చెబుతున్నటువంటి మాట.